క్యాంపెయిన్ సెటప్. ఓకే, 99% మనము క్యాంపెయిన్ సెటప్ ఎలా చేస్తాము. నెక్స్ట్ యాడ్ గ్రూప్స్ అంటే ఏంటివి, యాడ్ గ్రూప్స్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి రైల్స్ మనం యూస్ చేస్తాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసినాం అనమాట. సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ వన్ మోర్ రైల్ విచ్ ఈస్ కాల్డ్ రీసెన్సీ. లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? Yes, bro. ఓకే, సో మనకి ఇది యాడ్ గ్రూప్ ఓవర్వ్యూ ఇలా ఉంటుంది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని రైల్ అంటామని చెప్పాను ఆల్రెడీ. సో మోస్ట్ ఆఫ్ ది రైల్స్ మనకి ఏవైతే యూజ్ అవుతాయో అవన్నీ మనం డిస్కస్ చేసినాం వీటిలో. ఓకే, టైమ్ అండ్ డే చెప్పినాము, ఫన్నల్ లొకేషన్ ఏం సెలెక్ట్ చేసుకుంటామని చెప్పినాం, జియోగ్రఫీ ఏమి ఇస్తాము, టైమ్ అండ్ డే కానీ, యూజర్ లాంగ్వేజ్ కానీ, వెదర్ దగ్గర ఏం టార్గెట్ చేస్తామని కానీ. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము చూసినాం అనమాట. టుడే వీ డిస్కస్ అబౌట్ దిస్ పర్టికులర్ రైల్ కాల్డ్ రీసెన్సీ. ఓకే, రీసెన్సీ అంటే ఏంట్రా అంటే, సో మన వెబ్సైట్కి ఎవరైతే యూజర్స్ రీసెంట్గా వ్యూ చేసి ఉంటారో, ఎగ్జాంపుల్ లాస్ట్ 1 డే కావచ్చు, 10 days కావచ్చు, 20 days, అలా వాళ్ళని డిపెండ్ చేసుకొని మనము బిడ్డింగ్ వాళ్ళకి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. రీసెన్సీ అనే రైల్ ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మనము ఇచ్చుకోవచ్చు అనమాట. ఫ్రమ్ బిగినింగ్ అంటే మన క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనేది ఎంత ఇచ్చుకుంటాము అట్లా. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ సైట్ నడుస్తుంది, ఎస్టర్డే కావచ్చు, డే బిఫోర్ ఎస్టర్డే, ఈ 2-3 రోజుల్లో మన సైట్కి ఎవరైతే వచ్చింటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తే ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అని అనుకుంటాం కదా. ఇప్పుడు సేల్ నడుస్తూ ఉంది, ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో కావచ్చు, అమెజాన్లో కావచ్చు, మింత్రాలో కావచ్చు. లాస్ట్ ఒక 2-3 డేస్లో ఎవరైతే మన సైట్కి వచ్చింటారో ఆర్ ఆ యాప్ ఓపెన్ చేసింటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తే మనకి ఏమంటారు, వాళ్ళు ప్రోడక్ట్ పర్చేస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అని అనిపించిందంటే లాస్ట్ 3 డేస్లో బిడ్ ఫ్యాక్టర్ని 2 చేస్తా. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ సెట్టింగ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే లాస్ట్ 3 డేస్లో ఎవరైతే వచ్చింటారో వాళ్ళని టార్గెట్ చేయడానికి అనమాట. బిడ్ ఫ్యాక్టర్ అనేది నార్మల్లీ 1 ఉంటుంది, దాన్ని డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందో అని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ కూడా చెప్తున్నాను. బిడ్ ఫ్యాక్టర్ ఇప్పుడు నేను 1 నుంచి 2 పెడితే, లెట్స్ అజ్యూమ్ బేస్ బిడ్ అనేది 2, మ్యాక్స్ బిడ్ అనేది 3 ఉందనుకుందాం. నేను దాన్ని ఇప్పుడు డబల్ చేసినట్టు అనమాట. బేస్ బిడ్ 2, మ్యాక్స్ బిడ్ 3 ఉంటే నేను బిడ్ ఫ్యాక్టర్ని 2 చేయడం వల్ల ఆటోమేటిక్గా దాన్ని డబల్ చేసినట్టు. అప్పుడు బేస్ బిడ్ అనేది 4 అవుతుంది, మ్యాక్స్ బిడ్ అనేది 6 అవుతుంది. ఇది అవ్వడం వల్ల ఈ 3 డేస్లో లాస్ట్ 3 డేస్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన బిడ్ విన్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం బిడ్ని డబల్ చేసినాం కదా. డబల్ చేయడం ఏంటంటే, ఎవరైనా లాస్ట్ 3 డేస్ సైట్లోకి విజిట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటారు. సో మన కాంపిటీటర్ కంటే కూడా మన యాడ్ ఎక్కువ చూపించడానికి ఆటోమేటిక్గా బిడ్డింగ్ అనేది 2 చేసిన. నెక్స్ట్ ఇంకొక బిడ్ యాడ్ చేస్తా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ 5 days పెడుతున్నా. లాస్ట్ 5 days అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కొంచెం ఉండొచ్చు, కొంచెం తగ్గిండొచ్చు, అందుకు. సో వాళ్ళకి ఏం చేస్తా, బిడ్డింగ్ 1.5 పెడతా, 1.5 యాడ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5 days 1.5 పెట్టడం వల్ల బేస్ బిడ్ 2 ఉండేది 3.5 అవుతుంది. ఓకే, 3 ఉండేది 4.5 అవుతుంది. సో 1ని 1.5 చేస్తున్నా, అప్పుడు 2 ఏమవుతుంది, 3 అవుతుంది. సో లాస్ట్ 5 days వచ్చిన వాళ్ళందరికీ నేను ఆల్రెడీ పెట్టిన బిడ్స్ కంటే ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఏమో మళ్ళీ వాళ్ళు వచ్చి నా ప్రోడక్ట్ కొనొచ్చేమో అనే కాన్సెప్ట్ మీద. సో రీసెన్సీ అంటే ఫ్రీక్వెంట్గా మన సైట్ని లాస్ట్ కానీ 2 days కావచ్చు, 3 days కావచ్చు, 5 days కానీ ఇట్లా మన సైట్ని ఎవరైతే విజిట్ చేసి ఉంటారో వాళ్ళకి కొంచెం ఎక్కువ బిడ్ అయినా ఇచ్చి కూడా మన యాడ్లు మళ్ళీ వాళ్ళకి చూపించడం అనమాట. సో బిగినింగ్ నుంచి 1 ఉంటుంది. ఎందుకంటే బిగినింగ్ అంటే 90 days అవ్వచ్చు, 60 days అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది. నార్మల్గా తగిలితే చూపినే, లేకుంటే లేదు అనుకొని బిడ్ విన్ అయితే చూపిస్తుంది, లేకుంటే లేదు. కానీ మనకు లాస్ట్ 3 days వెబ్సైట్లోకి వచ్చిన వాళ్ళు కానీ, ఫ్లిప్కార్ట్ లేక్ కానీ, అది ఏ త్రూ అయినా కావచ్చు. ఇప్పుడు జస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, అక్కడ మీకు ఒక మింత్రాలో ఒక షర్టో ప్యాంటో కనిపిస్తుంది, దాని మీదనే 50% ఆఫ్ అనో, 40% ఆఫ్ అనో, లేకుంటే 2,999 అనే దాన్ని కొట్టేసి
వాడు ఏం చేస్తాడు 1400 1300 పెడితే మనం క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మింత్రా వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం మనము. ఆ వెబ్సైట్ నుంచి వీళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. నువ్వు కనుక లాస్ట్ 3 days కనుక ఆ వెబ్సైట్లోకి వెళ్ళింటే నీకు ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందేమో అనుకొని కొంచెం బిడ్ ఇంక్రీజ్ చేసైనా సరే నీకు వాళ్ళు యాడ్ చూపించడానికి ట్రై చేస్తారన్నమాట. కింది సెక్టర్ ఏంటంటే లాస్ట్ 5 days తీసుకుంటుంది. లాస్ట్ 5 daysలో వచ్చినోడికి అప్పుడు 1.5 అంటే ఉన్న బిడ్ని కొంచెం ఇంక్రీజ్ చేసైనా బిడ్ గెలవాలి అనుకుంటుంది. ఈ రెండు ఓవర్లాప్ అవ్వవు అనమాట. సో ఫస్ట్ 3 days ఉన్న వాళ్ళకి మాత్రం 2 చూపిస్తుంది, అంటే బిడ్ కొంచెం ఎక్కువ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ 4-5 days ఉంటుంది కదా, 4th day 5th day వాళ్ళకు 1.5తో బిడ్ కొంచెం మనం ఇచ్చిన బిడ్ కంటే కొంచెం ఎక్కువ చేసి చూపించి వాళ్ళకి యాడ్ చూపిస్తుంది అనమాట. ఇంకొక సెకండు. సో ఇది బిడ్డింగ్ అనమాట, మనం ఇచ్చిన బిడ్డింగ్. ప్రజెంట్ ఈ ఒక్క యాడ్ గ్రూప్కి మనము బిడ్డింగ్ ఏమి ఇచ్చినాము అంటే బేస్ బిడ్ అన్న మినిమం బిడ్ అన్న రెండు ఒకటే. ఓకేనా, జస్ట్ వర్డ్స్ పదాలు అనేవి డిఫరెంట్ కానీ మీనింగ్ అనేది సేమ్ అనమాట. బేస్ బిడ్ అన్న మినిమం బిడ్ అన్న రెండు సేమ్. మ్యాక్స్ బిడ్ అనేది ఇంకా రెండు క్లియర్గా తెలిపోతుంది. మ్యాక్స్ బిడ్ అంటే మ్యాక్సిమం అనమాట, బేస్ బిడ్ అనేది మినిమం అనమాట. సో ఇప్పుడు దీని కింద ఎగ్జాంపులే తీసుకుంటే మనము లాస్ట్ 3 daysకి ఏమి ఇచ్చినాము, బిడ్ ఫ్యాక్టర్ 2 ఇచ్చినాము. ఆ బిడ్ ఫ్యాక్టర్ 2 ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే 0.85 కదా బేస్ బిడ్ ఇచ్చింది, ఇది ఆటోమేటిక్గా 1.7 అవుతుంది. ఓకేనా, 1.7 అవుతుంది. ఈ 1.7 అనేది 3.4 అయిపోతుంది. సో ఇంత ఇచ్చైనా సరే ఆ పర్టికులర్ యూజర్స్కి లేదా ఆ పర్టికులర్ కస్టమర్స్కి మన యాడ్ చూపిస్తామన్నమాట మనం. దట్ ఈస్ కాల్డ్ రీసెన్సీ. రీసెన్సీ అనేది రీసెంట్గా కావచ్చు, ఫ్రీక్వెంట్గా కావచ్చు, మన సైట్లోకి ఎవరెవరైతే వచ్చింటారో ఆ డేస్ను పట్టుకొని మనం ఇచ్చుకుంటూ పోవచ్చు అనమాట. బిడ్ ఫ్యాక్టర్ కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఇలా ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేసి చూపించాను, సేమ్ వే మనం డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ మనకు ఒక ఐడియా ఉంటుంది, లెట్స్ ఏ లాస్ట్ 40 days కంటే ముందు వచ్చిన వాళ్ళు కావచ్చు, లాస్ట్ 40 days వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి 30 days ఇచ్చినాము, 1 ఇచ్చిన. లాస్ట్ 30 days ఉన్న వాళ్ళకి నార్మల్గా చూపించమని ఇచ్చిన ఇందాక ఎగ్జాంపుల్ 0.8 1.7 ఇచ్చినాం కదా, అలానే చూపించమన్నా. నెక్స్ట్ ఇంకొక బిడ్ యాడ్ చేస్తా, లాస్ట్ 45 days, దీన్ని తగ్గిస్తా, 0.8 కావచ్చు, 0.6 ఇవ్వచ్చు, ఎంతైనా తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ 30 days వరకు మన వెబ్సైట్లోకి వచ్చిన వాళ్ళకి మనం ఏదైతే బేస్ బిడ్ మ్యాక్స్ బిడ్ ఇస్తామో ఆ బిడ్డింగ్లోనే యాడ్స్ చూపిస్తుంది. ఆ బిడ్డింగ్ విన్ అయితే చూపిస్తుంది, లేదంటే మళ్ళీ నెక్స్ట్ సైకిల్ కోసం వెయిట్ చేస్తుంది. సో 30 to 45 days ఉంటుంది చూసినావా, దానికి మనం ఇచ్చిన బిడ్ కంటే ఇంకా తక్కువ చేసి చూపిస్తాం మనం. ఎందుకంటే 30 నుంచి 45 days మన సైట్లోకి రానోడు ప్రోడక్ట్ కొనే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ కదా. సో మనం 30 నుంచి 45 days ముందు సైట్లోకి వచ్చినాడు, ఈ గ్యాప్లో ఎప్పుడు రాలేదు మధ్యలో. సో ఈ గ్యాప్లో మన సైట్లోకి ఎప్పుడు రాలేదు అంటే మన ప్రోడక్ట్ కొనే ఛాన్సెస్ తక్కువ. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ని మనం ఇంకా కొంచెం మిగిలించుకొని మార్జిన్ పర్సంటేజ్ని ఎక్కువ పెంచుకుంటాం అనమాట. సో అలా డిక్రీజ్ చేసుకోవచ్చు, బిడ్ ఫ్యాక్టర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో బిడ్ ఫ్యాక్టరు బేసిక్గా ఆర్ నార్మల్లీ 1 ఉంటుందన్నమాట. బిడ్ ఫ్యాక్టర్ 1 ఉందంటే మనం బేస్ బిడ్ మ్యాక్స్ బిడ్ ఏమైతే ఇస్తామో వాటితోనే బిడ్డింగ్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో బిడ్ ఫ్యాక్టర్ మనం ఇంక్రీజ్ చేసినామంటేనా ఆ ఇంక్రీజ్ చేసిన దానికి ఆ యొక్క కంపల్సరీ మన బిడ్ విన్ అయ్యి మనము ఏమంటారు ఆ యాడ్ని యూజర్స్కి చూపించాలి అనుకున్నప్పుడు బిడ్ ఫ్యాక్టర్ని ఇంక్రీజ్ చేస్తాము. సో కొన్నిసార్లు కాంపిటీషన్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఎంతైనా కానీలే నాకు నా యాడ్ చూపించాలి జనాలకి అనే స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడే ఇట్లా బిడ్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ చేస్తూ పోతారు. ఇంకొకసారి ఏంటంటే జనాలు ఉన్నారు కానీ కొందరో తెలియదు, వాళ్ళకి చూపించాలి. అలాంటప్పుడు ఏం చేస్తాము, కొంచెం తక్కువైనా కానీలే జస్ట్ చూపిస్తే చాలే అనుకునేటప్పుడు మనం బిగ్ ఫ్యాక్టర్ని లెస్ చేసుకొని క్లయింట్కి కొంచెం మార్జిన్ పర్సంటేజ్ కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ ఎక్కువ తీసుకొస్తాం అన్నమాట. సో దానికోసమే బిడ్డుని డిక్రీజ్ చేస్తాము, ఇంక్రీజ్ చేసుకుంటాము. దట్ ఈస్ ద కాన్సెప్ట్ కాల్డ్ రీసెన్సీ. సో అదన్నమాట. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా రీసెన్సీ అనే దాంట్లో? బ్రో ఇప్పుడు లైక్ 2,999తో అలా ఇచ్చినప్పుడు వాడు మల్టిపుల్ టైమ్స్ ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసినప్పుడు రేట్ తగ్గిస్తాడని చెప్పావు కదా.
సో రేట్ తగ్గిస్తారని నేను చెప్పలేదు గురు. మీన్స్ లైక్ 1499 పెట్టేసి బిడ్. ఆహా, నేను ఎగ్జాంపుల్ చెప్పినా నీకు అది. నేను అది 1499 అనే ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే మింత్రా యాడ్ ఏదో ఒకటి కనిపించింది. సో నీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రైస్ 2999 ఉంటే దాన్ని రేట్ కొట్టేసి 1499 వేసినాడు అనుకుందామని ఎగ్జాంపుల్ చెప్తే, అప్పుడు మీరు క్లిక్ చేస్తే మింత్రా సైట్కి వెళ్తారు కదా. సో మింత్రా సైట్కి వెళ్ళినావు అంటే నువ్వు ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అనుకొని, అంటే నువ్వు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే కదా క్లిక్ చేసి ఉంటావు. అరే ఏంద్రా ఇది ఆల్మోస్ట్ 3000 ఉన్న షర్ట్ 1500కి వస్తుంది, 3000 ఉన్న ప్రోడక్ట్ 1500కి వస్తుంది, ఓపెన్ చేసి వెళ్తావు కదా. సో ఈ రోజు నువ్వు వెళ్ళినావు అంటే రేపు ఏం జరుగుతుంది, లాస్ట్ 3 days లో పడతావు నువ్వు. సో వాడు అజంప్షన్ ఎట్లుంటుంది, సో ఓకే ఇంట్రెస్టెడ్ అయ్యి మన సైట్లోకి వచ్చినాడు, కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చైనా సరే ఈ పర్సన్ కి మన యాడ్లు ఎక్కువ చూపిద్దాము. నువ్వు ఒక షర్ట్ మీద క్లిక్ చేసి ఉంటావు, ఆ బ్రాండే కాకుండా వేరే వేరే బ్రాండ్లు కూడా మళ్ళీ నీకు మింత్రా ఇది ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, లేకంటే ఫేస్బుక్ లో కావచ్చు చూపిస్తూనే ఉంటాడు. ఒక 3 to 4 బిడ్ పెంచమని చెప్తాడు. లైక్ ఐ మీన్ ఇవన్నీ మనం చేస్తాము. ఇవి మనం ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు మనం చేస్తాము. నేను ఈ రీసెన్సీ అనేది ఎందుకు యూస్ చేస్తాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఇవన్నీ మనకి క్లయింట్ మ్యాక్సిమం మనకు చెప్పడు, మనకు ఆప్టిమైజ్ చేయండి నాకు గోల్ రీచ్ అవ్వాలి అని చెప్తాడు. సో ఆ ఆప్టిమైజేషన్ స్టెప్స్ లో ఇది కూడా ఒకటి చేయొచ్చు మనము అంటున్నాం. సో ఇది ఎందుకు యూస్ చేస్తారో అనేది మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. సో లాస్ట్ 3 days 5 days లో సైట్ లోకి వచ్చినోడు ప్రోడక్ట్ కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా, కంపేర్ టు లాస్ట్ 30 days కావచ్చు, లాస్ట్ 45 days లో వచ్చిన వాళ్ళకంటే లాస్ట్ 3 days 1 week లో వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది కదా. మనం ఏం చేస్తామంటే లాస్ట్ 30 days 45 days వాళ్ళు కొంచెం బిడ్డింగ్ తగ్గించేసి వాళ్ళకి మరీ చూపించకుండా అనేది ఉండకూడదు, వీళ్ళకే చూపించాలనేది కాకుండా వాళ్ళకి కూడా కొంచెం తగ్గించి చూపించి ఇక్కడ కొంచెం పెంచి వీళ్ళతో ప్రోడక్ట్ ను పర్చేస్ చేయించేటట్టు అట్లా. ఇప్పుడు నీకు ఒక బ్రాండ్ అంటే ఏదైనా ఇష్టం బ్రో, నీకు ఒక బ్రాండే చూసినావు, నీకు మల్టిపుల్ బ్రాండ్స్ చూపిస్తాడు మళ్ళీ ఒక 40-50 నువ్వు స్క్రోల్ చేస్తా ఉంటే మింత్రా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైనా కానీ వస్తానే ఉంటాయి. అట్ వన్ పాయింట్ నువ్వు ఖచ్చితంగా అరే ఇది బాగుంది కదా ఇది తీసుకుందామనే ఛాన్స్ ఉంది. అలా చేయించడానికే మనం కొంచెం బిడ్డింగ్ ఇంక్రీజ్ చేసి అయినా కూడా చూపిస్తాము. సో అక్కడ తగ్గించి ఇక్కడ కొంచెం పెంచుకుంటాము, అది మెయిన్. ఇంకెవరికన్నా డౌట్ ఉందా? ఇంతటితో మనకి క్యాంపెయిన్ సెటప్ అయితే అయిపోయింది బ్రో. మీకు ఏం డౌట్ ఉన్నా నన్ను అడగండి. నేను మోస్ట్లీ 3 to 4 days డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి మీకు పంపిస్తాను. నేను మహేష్కి సెండ్ చేస్తాను, మహేష్ అనేది మీ అందరికీ సెండ్ చేస్తాడు డాక్యుమెంట్. మనం ఫస్ట్ నుంచి చెప్పుకునేది కూడా లైక్ వాట్ ఈస్ అన్ అడ్వర్టైజర్, హూ ఈస్ అన్ పబ్లిషర్. సో అలా బేసిక్ కానించి అసలు ఈ ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్ అనేది ఎలా ఎవాల్వ్ అయ్యింది, క్రియేటివ్ అప్లోడ్స్ అంటే ఏంటివి, వాటి డైమెన్షన్స్ ఆర్ యాడ్ ఫార్మాట్స్ అనొచ్చు, వాటిని డైమెన్షన్స్ అనొచ్చు. సో అవన్నీ ఏంటివి, మనం ఎక్కువ యూస్ చేసే యాడ్ ఫార్మాట్స్ ఏంటేంటివి, క్రియేటివ్ అప్లోడ్ ఏంట్లా, క్యాంపెయిన్ సెటప్, హైరార్కీ ఏంది, సెటప్ చేయాలంటే మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలి. సో ఇవన్నీ నేను ఒక 3 to 4 days ఒక డాక్యుమెంట్ కానీ నోట్స్ లాగా ప్రిపేర్ చేసి నేను మహేష్కి షేర్ చేస్తాను. సో దట్ మహేష్ విల్ షేర్ టు ఎవ్రీవన్. సో వన్స్ మీకు డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే 2.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు రెజ్యూమ్స్ పెడదాం ఇంకా అనుకుంటున్నారో మీరు ఆ డాక్యుమెంట్ కంపల్సరీ వీలైనన్ని సార్లు ఆ డాక్యుమెంట్ చదవండి. అది చదివితేనే కొన్ని ఏమంటారు డిజిటల్ మార్కెటింగ్ టర్మ్స్ అంటారు కదా పదాలు, ఆ వర్డ్స్ అనేవి మీకు కొంచెం క్యాచ్ హ్యాండీ అయిపోతాయి అన్నమాట. కొంచెం అలవాటు చేసుకుంటారు ఆ వర్డ్స్ని. ఓకే, కంపల్సరీ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అట్లీస్ట్ 4 to 5 times అయినా చదవండి బాగా డాక్యుమెంట్, అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లోకేష్ బ్రో, 2.5 year ఎక్స్పీరియన్స్ అలా ఉంటే ఇంతవరకు సరిపోతుందా? ఇంతవరకు సరిపోతుంది బ్రో. మళ్ళీ ఇంకా ఏం డౌట్స్ ఉన్నా మీరు మహేష్ని రీచ్ అవుట్ అవ్వండి. మీకు మహేష్ అయినా రీచ్ అవుట్ అయ్యి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. సబ్జెక్ట్ పరంగా ఏం డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ అట్ ఎనీ టైం. లైక్ ఎప్పుడైనా సెషన్ జరుగుతూ ఉంటుంది కదా, సో అప్పుడు ఎప్పుడైనా మీరు స్టార్టింగ్ 10-15 minutes కావాలంటే మనం డౌట్స్కి కేటాయించి యూ కెన్ ఆస్క్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఏ డే అయినా పర్లేదు.
సో ఇప్పుడు కొందరు నా క్యాంపెయిన్ సెటప్ వరకు చాలు అనుకొని నెక్స్ట్ నాకు వద్దు అనుకొని వెనకండి ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా సరే మధ్యలో ఎప్పుడైనా కానీ జాయిన్ అయ్యి వాళ్ళకున్న డౌట్స్ని కంపల్సరీ యూ కెన్ గో హెడ్ అండ్ ఆస్క్ మీ. కాకపోతే ఒక 3 to 4 డేస్లో డాక్యుమెంట్ పంపిస్తాను, అదైతే క్లియర్గా చదవండి. ఆ డాక్యుమెంట్లో ఏం డౌట్స్ ఉన్నా మీరు నాకు వాట్సాప్ అయినా చేయండి, లేదంటే కాల్ అయినా చేయండి. ఈవినింగ్ 6 తర్వాత ఎప్పుడు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను. ఈవినింగ్ 6 తర్వాత మార్నింగ్ 3:30, 4 వరకు ఏ టైంలో మీరు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను. ఓకే, ఏం డౌట్స్ ఉన్నా కంపల్సరీ నోట్ చేసుకొని అడగండి. ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్. మీరు అడగకపోతే యూ విల్ బీ అట్ ది లూజర్ పార్ట్. మీ ఇష్టం ఇంకా. ఓకే. ఎవ్రీవన్, గురు రాఘవేంద్ర, పీరయ్య, వంశీ, వెంకటేష్, గురు మనోహర్, గంట గురు సాయి కుమార్, సూర్యనారాయణ, ఎవరైనా మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ ప్లీజ్ ఆస్క్ మీ. ఇప్పుడు మనము ఒక క్రియేటివ్ స్టార్ట్ చేసాము. మీ వాయిస్ చాలా డిస్టర్బింగ్ గా ఉంది, కొంచెం క్లియర్ గా మాట్లాడతారు బ్రో. ఓకే, హలో ఓకే బ్రో, స్టిల్ క్లారిటీ లేదు బ్రో మీ వాయిస్. బ్రో ఆర్ఎల్స్ టెక్స్ట్ చేయండి ఇక్కడ చాట్లో. వాయిస్ మీది నాకు కొంచెం క్లియర్ గా అనిపించట్లేదు బ్రో, సూర్యనారాయణ బ్రో మీది. మేబీ అతను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టున్నాడు, అది తీసేసి మాట్లాడితే మేబీ క్లియర్గా వస్తుంది అనుకుంటా బ్రో. కరెక్ట్. ఓకే, నౌ ఇప్పుడు నవ్వు అనేది క్లియర్ గా అనిపించింది, మిగతా అంతా కట్ అయిపోయింది వాయిస్. యా, నా డౌట్ ఏమంటే ఇప్పుడు ఈ క్రియేటివ్ అండ్ క్యాంపెయిన్ సెటప్ అయిపోయింది కదా, దాని తర్వాత అంటే కంప్లీట్ సైకిల్ మనకు ఇంకా కవర్ అవ్వలేదు అనుకుంటా అనేసి డౌట్. అంటే అడ్వర్టైజ్మెంట్ వరకు పోలేదు కదా అనేసి. అడ్వర్టైజ్మెంట్ వరకు పోవడం అంటే అది మనం క్రియేట్ చేసుకుంటే అడ్వర్టైజ్మెంట్ వరకు వెళ్ళదు బ్రో. క్లయింట్ ఒక అడ్వర్టైజర్ పేజ్లోకి వెళ్ళి మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసి లైవ్ చేయాలి. సో ఆ అడ్వర్టైజర్ అనేవాడు టీటీడీకి డబ్బులు ఇచ్చి యాక్సెస్ కొనుక్కోవాలి. మనం యాడ్ క్రియేట్ చేసి మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసి లైవ్ చేయలేం బ్రో. యాడ్ అనేది మనకు క్లయింట్ ఇస్తారు, ఆ యాడ్ ని మనం ప్రమోట్ చేస్తుంటాం ఏమైనా సైట్స్ లో. అంటే ఇప్పుడు మనం సైట్స్ లో ప్రమోట్ చేయం బ్రో. అది ఏ సైట్ లో అయితే బిడ్డింగ్ విన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆ సైట్ లో పడుతుంది. ఆ బిడ్డింగ్ అనేది అంతా అల్గరిథం బయట పోతుంది. మనం ఏం చేస్తామంటే క్లయింట్ ఇచ్చిన యాడ్స్ ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసి క్యాంపెయిన్ క్రియేట్ చేసి ఆ క్యాంపెయిన్ కి యాడ్స్ అసైన్ చేసి క్యాంపెయిన్ ని యాక్టివేట్ చేస్తాం, లైవ్ చేస్తాం. ఓకే, అంతకు మించి మనం ఇంకేం చేయం క్యాంపెయిన్ సెటప్ వర్క్ అయితే. ఓకే, అంటే క్యాంపెయిన్ ఆటోమేటిక్ గా లైవ్ చేసిన తర్వాత యాడ్స్ అనేవి బిడ్డింగ్ లేకపోయి బిడ్డింగ్ విన్ అయిన సైట్ లో మన యాడ్స్ చూపిస్తూ వస్తాయి. ఓకే, అంటే మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు క్రియేటివ్ అండ్ క్యాంపెయిన్ సెటప్ అండ్ బిడ్డింగ్ ఈ 3 తర్వాత కాన్సెప్ట్స్, అంటే బిడ్డింగ్ విన్ అయిన తర్వాత యాడ్ అనేది సైట్ లో రన్ అవుతుంది. క్యాంపెయిన్ సెటప్ వచ్చేస్తుంది. అవును, క్యాంపెయిన్ మనం లైవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా బిడ్డింగ్ స్టార్ట్ అయిపోయి, సో ఏ సైట్ లో అయితే మన యాడ్ బిడ్డింగ్ విన్ అవుతుందో ఆ సైట్ లో మన యాడ్ చూపిస్తారు అన్నమాట. ఓకే, అంటే నా ఉద్దేశం ఏమంటే ఈ కాన్సెప్ట్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది, ఇంకా వేరే ఉన్నాయా అనేసి. వేరే ఉన్నాయి బ్రో, నేను చెప్పింది 2.5 years వాళ్ళకి ఇది ఇనఫ్. ఓకే ఓకే, క్యాంపెయిన్ సెటప్ వరకు. క్యాంపెయిన్ సెటప్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా కపుల్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటంటే పేసింగ్ అంటారు. సో వాళ్ళు ఎన్నైతే ఇంప్రెషన్స్ ఇస్తారో ఆ ఇంప్రెషన్స్ అన్ని వాళ్ళు ఇచ్చిన ఎండ్ డేట్ లోపల మనం పేస్ట్ చేయించాలి. ఒకవేళ అండర్ పేస్ అవుతుంటే ఏమేమి చేంజెస్ చేయాలి అనేది ఒకటి. తర్వాత రీపేసింగ్ అనేది అయిపోయిన తర్వాత ఆప్టిమైజేషన్ అంటారు. వాళ్ళు మనకి గోల్స్ ఇస్తారు. నేను క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు చెప్పాను కదా, డిస్ప్లే క్యాంపెయిన్ కి అయితే సిటిఆర్ గోల్ ఉంటుంది, వీడియో కానీ ఓటీటీ సిటీవీ వీటికి కానీ వేవబిలిటీ అనేది కానీ లేకంటే వీడియో కంప్లీషన్ రేట్ అనేది కానీ గోల్ ఉంటుంది. ఆ గోల్స్ ఎలా రీచ్ అవుతాము ఏమి అనేది నెక్స్ట్ ఇంకొక 10 days లో లేదా 7 to 10 days లో మొత్తం టాపిక్స్ అన్ని అయిపోతాయి. ఏం చేంజెస్ చేసినా క్యాంపెయిన్ కే చేంజెస్ చేస్తాం కాబట్టి క్యాంపెయిన్ సెటప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని 2 times ఎక్స్ప్లెయిన్ చేసిన క్యాంపెయిన్ సెటప్ ని. ఓకే ఓకే, యా. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకున్నామరా అంటే
మోస్ట్లీ దే మే గెట్ ఏ డౌట్ అనమాట. ఎందుకంటే 2.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు క్యాంపెయిన్ సెటప్ వర్కే టాస్క్ ఇస్తారు ఎక్కడైనా కూడా, ఏ కంపెనీ అయినా కూడా. సో ఓకే ఎవరైతే 2.5 పెట్టుకుంటా ఉంటారో అంత లోపల, సో క్యాంపెయిన్ సెటప్ వరకే వాళ్ళకి ఇనఫ్ అనమాట. ఓకే ఓకే సో ఇంకా 3 కానీ 3+5 వరకు పెట్టుకునే వాళ్ళంతా నెక్స్ట్ ఇంకా 3 to 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవే మెయిన్ వాళ్ళకి. సో వాటిల్లోనే మనము క్లయింట్ మనకు వర్క్ ఇచ్చే వాళ్ళకి మార్జిన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్కువ తీసుకొస్తాము. ఓకే మేబీ ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ మేబీ మోర్ దాన్ 3 or 4 years నాకు తెలిసి గురు ఉన్నారు అనుకుంటాను. గురు అది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్లీ మహేష్ రీచ్ అవుట్ అవుతారు. 2.5 వరకు ఎవరైతే ఉన్నారో దే కెన్ గో అహెడ్ అండ్ రీచ్ అవుట్ టు మహేష్, సో దట్ వాళ్ళకి రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసి లైక్ నెక్స్ట్ చేయాల్సింది చేస్తారు. సో ఎవరైతే 3+ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళైతే మోస్ట్లీ ఇంకొక 10 days to 2 weeks వెయిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసే మెయిన్ వర్కే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఇప్పుడు నువ్వు 3+ పెట్టిపోయినావు ఇప్పటి వరకు నేను చెప్పిన వర్క్ నీకు ఇవ్వరు అనమాట. ఓకే 3+ పెట్టిపోయే వాళ్ళకి ఇప్పుడు వరకు నేను చెప్పింది వర్క్ అయితే ఇవ్వరు. ఇంకా నేను చెప్పబోయే వర్కే ఇస్తారు. ఆ చెప్పబోయే తెలియాలి అంటే ఇవంతా బేసిక్స్ అనమాట. సో మనం ఏంటంటే ఒక హైవేని అప్రోచ్ అవ్వాలంటే ముందు మన పల్లె నుంచి పోవాలి కాబట్టి ఆ పల్లె రోడ్డు వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఇంకా రోడ్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఇంకా అది ఎలా డ్రైవ్ చేస్తారు అనేది ఇంకా మీది. నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్స్ మెయిన్ అనమాట 3+ పెట్టే వాళ్ళకి. సో అవన్నీ చేంజెస్ కూడా మనం క్యాంపెయిన్కే చేస్తాము. సో ఇప్పుడు చెప్పిన నేను పేసింగ్ అని చెప్పినా కదా, ఆ పేసింగ్ అయినా ఆప్టిమైజేషన్స్ అయినా వాటి గోల్స్ కి సంబంధించి ఏం రిపోర్ట్స్ పుల్ చేసినా ఏం చేంజెస్ చేసినా క్యాంపెయిన్కే చేస్తాము. క్యాంపెయిన్ లోనే యాడ్ గ్రూప్కే చేస్తాము. సో మెయిన్ వచ్చేసి క్యాంపెయిన్ అండ్ బిడ్డింగ్ రెండు మెయిన్. మెయిన్ ఇదే క్యాంపెయిన్ మెయిన్. ఆ క్యాంపెయిన్ లో ఉండదే కదా బిడ్డింగ్ కూడా ఒక రైల్లో. రైల్స్ లో బిడ్డింగ్ అనేది ఒక రైలు. సో మెయిన్ క్యాంపెయినే. సో అందుకని దాని గురించి స్ట్రెస్ చేసి ఒక 1 week టైం తీసుకొని ఆ క్యాంపెయిన్ సెటప్ ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు 1 week నుంచి. సో ఎవరైతే 3+ పెట్టాలని ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ నుంచి వచ్చేటివి మెయిన్ అన్నమాట. ఈ చిన్న చిన్న క్రియేటివ్ అప్లోడ్ క్యాంపెయిన్ సెటప్ చేయండి అనేట్టు ఆ వర్క్లు ఇవ్వరు వాళ్ళకి.